హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే క్రిస్మస్ వచ్చింది కాబట్టి కొంచెం ఇళ్ళవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ కర్టెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాష్ చేయాలి. సో అవన్నీ చూపిస్తాను మీకు క్లీనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా కొద్దిగా క్లీన్ చేసేస్తాము. ఎందుకంటే క్రిస్మస్కి ఒకసారి కదా, అదని కాదు. అండ్ అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే క్రిస్మస్ అప్పుడు కొంచెం ఇల్లు మనం నీట్గా ఉంచుకోవాలనేసి చూపిస్తాను. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చేసరికి మేమైతే బట్టలు స్టార్ట్ చేసామన్నమాట. బట్టలు దులిపేసి తర్వాత అన్నీ ఇంకా కర్టెన్స్ అవన్నీ తీద్దామని. ఇక్కడ సైడ్స్ అయితే బట్టలు 2 months క్రితం చేసాం కానీ బట్ ఏంటో మళ్ళీ ఇక్కడ అంతా బట్టలు పట్టేసి ఉన్నాయి. అండ్ మా హౌస్ వచ్చేసేపటికి కొంచెం పై ఫ్లోర్ కాబట్టి డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఎన్ని కర్టెన్స్ ఉన్నా కూడా డస్ట్ అనేది వస్తూనే ఉన్నదన్నమాట. ఎన్నిసార్లు క్లీన్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. అండ్ అందుకని ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బట్టలు మొత్తం ముందు ఫస్ట్ క్లీన్ చేసేసాము. తర్వాత ఇప్పుడు మేము వచ్చేసరికి డోర్ కర్టెన్స్ అవన్నీ అయితే తీస్తున్నాము. అందినవన్నీ నేను తీసాను, ఇంకా అందులోనివన్నీ అన్నీ మా అన్నయ్య తీసాడనమాట. సో కర్టెన్స్ ఇక్కడ అవన్నీ తీసేసాము. అండ్ ఇంకా తను కొన్ని హెల్ప్ చేశాడు తను కూడా, ఎందుకంటే మేము అన్నీ ఒకేసారి చేయలేకపోతున్నాము. అండ్ రోజు కొంచెం కొంచెం చొప్పున అలా చేస్తున్నాం అనమాట. అన్నీ ఒకేసారి చేసినా కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, అలసిపోతాం కూడా. సో అందుకని కొంచెం కొంచెంగా తల ఒక చేయి వేసినట్టు అందరం కలిపి చేస్తున్నాం అనమాట. ఇక్కడ విండోస్ ఇవన్నీ అయితే మేము అసలు ఇక్కడ విండోస్ అయితే అసలు ఓపెన్ చేయం అంతగా, ఎందుకంటే ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది అనేసి. అండ్ సో అందుకనేసి ఇక్కడ నెమ్మదిగా ఇప్పుడు చేస్తున్నాం అనమాట. అండ్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకురావడానికి వస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేమైతే విండోస్ అవన్నీ క్లీన్ చేసేసాము. విండోస్కి అయితే నేను జస్ట్ నార్మల్ వాటర్ అండ్ కాటన్ క్లాత్ పట్టే చేశాను. ఏం కాలీన్ అయితే బిఫోర్గా యూజ్ చేసేవారం, బట్ ఇప్పుడైతే ఏది యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్ తోటి నేను క్లీన్ చేశాను. అండ్ కాలీన్ వాటికన్నా కూడా వాటర్ తోటి కొంచెం మంచిగా క్లీన్ అయిపోయింది ఇది. అండ్ డస్ట్ అనే దానికి కొంచెం అక్కడక్కడ సర్ఫ్ అనేది యూజ్ చేసాము అనమాట. అండ్ విండోస్ అవన్నీ ఇవి గ్లాస్ అనమాట. సో ఇవన్నీ నీట్గానే వచ్చేసాయి. సో గ్లాస్ మీద ఈ డస్ట్ పడినా కూడా క్లియర్గా కనబడిపోతుంది, విజిబుల్ అయిపోతుంది. అది పెద్ద మనకి మైనస్ పాయింట్ అయిపోద్ది. సో అందుకనేసి దానికి కొంచెం గ్లాస్కి నేను కొంచెం సర్ఫ్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను నార్మల్ వాటర్ తోటి దాన్ని తుడిచేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేము అయిపోయిన తర్వాత ఇంకా పాత కర్టెన్స్ ఉంటాయి కదా, పాత కర్టెన్స్ అనేవి మేము ఫిట్ చేసేసాము. ఎందుకంటే ఇవి విండోస్ మనం ఎలాగా పాత కర్టెన్స్ అవన్నీ తీసేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఇవైతే ఇప్పుడు కర్టెన్స్ అందాక వేద్దామని చెప్పి ఇక్కడ నేను అమ్మ ట్రై చేస్తూ ఇవన్నీ ఇక్కడ వేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కర్టెన్స్ అవి అయితే 2 కర్టెన్స్ పట్టాయి. కొంచెం విండోస్ అయితే బ్రాడ్ సైజులో ఉంటాయి కాబట్టి మీ కొద్దిగా చాలా ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది. బట్ ఏంటంటే అడ్జస్ట్ చేయాలి కదా, అందాక అవి వాష్ చేసి అవి ఆరినంత వరకు అనేసి చెప్పి ఇక్కడ ప్లెయిన్ కర్టెన్స్ ఇవి కొంచెం క్లియర్గా విజిబుల్ అవుతుంది. బట్ ఏంటంటే అడ్జస్ట్ చేయాలని చెప్పేసి అందాక ఇలా వేసేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మేము వాష్ చేయడానికి అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ అవే అన్నమాట, ఎన్ని వచ్చాయి. అండ్ బెడ్షీట్స్ కూడా పనిలో పని అన్నీ వేసేసాము ఒకేసారి. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కర్టెన్స్ అన్నీ మిక్సప్ అయిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మేము కొంచెం అయితే వాషింగ్ మిషన్లో వేసాము. నార్మల్ కర్టెన్స్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్స్ ఉన్న మట్టుకు వేయకుండా నార్మల్ ప్లెయిన్ కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ వేసేసాము. ఎందుకంటే స్ప్రింగ్స్ ఉన్నవి మనం ఇందులో వేసినా కూడా త్వరగా అవి తిరిగేటప్పటికి పాడైపోతుంటాయి. సో అందుకని ఇవన్నీ నార్మల్ వేసాం. అంతట్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎగ్ అయితే అందరికీ ఒకే కర్రీ కొంచెం ఈజీగా సింపుల్గా తేలిపోతుంది అందుకనేసి. అండ్ ఇప్పుడు మేమైతే యూజ్ చేసేది ఇక్కడ రిన్ పౌడర్, ఎప్పుడు రిన్నే వాడతాము. అండ్ ఇక్కడ ఇవైతే కొంచెం బాగా వదిలేస్తుంది అనేసి. అండ్ ఇవన్నీ నార్మల్వి చూసారా, మొత్తం ఇదైతే నిండిపోయింది. మావి బోల్డ్ కర్టెన్స్. ఇంట్లో అయితే ఎక్కువగా విండోస్ ఉంటుంది మా ఇంటికి. అండ్ రోడ్ సైడ్ మా హౌస్ కాబట్టి కొంచెం డస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి ఇది. సో అందుకని నెక్స్ట్ ఇక్కడ మిగిలినవి ఉన్నాయి కదా, మిగిలిన దానికి మిగతా సగం రెండు యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మిగిలినవి కొంచెం మనకి చెప్పాను కదా, కర్టెన్స్ అనేవి స్ప్రింగ్స్తో ఉంటాయి కదా హోల్స్ లాగా, అవి పెట్టడానికి. ఆ కర్టెన్స్ అయితే మనము వాష్ చేయలేం కాబట్టి సో వాటికి నార్మల్గా హ్యాండ్ వాష్ చేయాలి మనం. ఇదంతా హ్యాండ్ వాష్ కోసం దీనికి మళ్ళీ పర్టికులర్గా మనకి ఈ సబ్బు పెట్టి ఇవన్నీ పెట్టి చేయాల్సి వచ్చిందనమాట దీన్ని.
సో అదే డబుల్ పని అయిపోయినట్టు అయిపోయింది మాకు ఆ రోజు. చాలా వర్క్ అయితే ఎక్కువే చేసాము. బట్ రోజు కొంచెం కొంచెం చొప్పున సామాన్లు అవన్నీ చేయడం స్టార్ట్ చేసాము. అరౌండ్ అయితే మాకు 5-6 డేస్ నుంచి చేస్తున్నాము. ఇది ఫైనల్ అండి. ఇంకా వచ్చేసరికి ఇది మనకు ఇది కర్టెన్స్ మాట దులిపామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ గుడ్లు అని చూపించాను కదా, ఆ కర్రీది ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ నేను అక్కడైతే చూపించలేదు, నేను ఇక్కడ కెమెరా అనేది రాంగ్గా పెట్టాను, కిందకి పెట్టాను. సో అందుకది అలా వచ్చింది. అండ్ అయితే ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, ఇగో ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయన్నాను కదా, వీటికి ఇది నానిన తర్వాత వీటికి సబ్బు పెడుతున్నాము. జస్ట్ నార్మల్గా సబ్బు పెట్టి, నేనైతే అసలు నార్మల్గానే చేసేయమన్నాను, కానీ అమ్మే నేను ఇలా సబ్బు పెట్టి ఇవన్నీ చేస్తాననేసి చెప్తుంది. ఇవన్నీ నెక్స్ట్ మేమైతే ఇది నార్మల్గా సబ్బుతో ఇవన్నీ చేసేసిన తర్వాత జస్ట్ అంటే ఎక్కువసేపు మేము నానబెట్టడం బట్టి ఈజీ అయిపోయిందనమాట ప్రొసీజర్ అదంతా. ఎందుకంటే ఒక 1/2 అవర్ బిఫోర్ అలా పెడితే మనకి మురికి రెస్ట్ అదంతా వచ్చేస్తుంది. సో తర్వాత ఫైనల్గా ఇలా నార్మల్గా ఉతకడానికి అయిపోయింది. తనైతే అన్ని సబ్బు పెట్టింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేమైతే దీన్ని జాడించేస్తున్నాము. నెక్స్ట్ అయితే ఇవైతే ఒక 2 టైమ్స్ అనుకుంటా వాష్ చేసాము, ఒకరి తర్వాత ఒకరు చేసాము అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే ఇదంతా అయిపోయింది, మీకు నార్మల్గా చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మా మేడ కాదు, ఇది మా మేడ అనమాట. అండ్ ఇక్కడ చాలా ఎండగానే ఉన్నది. అండ్ ఇక్కడ చాలా ఎండగా ఉంది, చూసారు కదా. ఈ సైడ్ ఈ కొండలు ఇవన్నీ ఇవే కనిపిస్తాయి మా ఇంటి దగ్గర నుంచి, బయటకి ఇంకేటి కనిపించదు. అండ్ ఈ కొండల ప్రాంతంలాగే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండగా ఉంది ఆ రోజు. అండ్ ఇక్కడ మేడ మీద ఇంకెవరు బట్టలు లేదు కాబట్టి మేమే వేసుకుంటున్నాము. అన్ని కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవి రకరకాలవి. ఇక్కడ ఫైనల్గా అయితే ఇవన్నీ ఇలా వేసేసి ఉంచాము అనమాట. అండ్ అయితే ఇక్కడ వచ్చేసరికి చూపిస్తాను ఈ సైడ్ ఇదంతా. అండ్ ఇక్కడంతా ఈరోజు ఎండగా ఉండడం వల్ల చాలామంది వేసారు. అండ్ ఫైనల్గా ఇక్కడైతే ఎగ్ కర్రీ అండ్ రైస్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేమైతే మళ్ళీ ఈవినింగ్ మేము మేడ మీదకి వెళ్తున్నాం అనమాట. అదన్నీ ఆరిపోయి ఉంటాయి కదండి, త్వరగా ఆరిపోయాయి. 1.5 అవర్లోనే అదంతా ఆరిపోయింది. సో ఇదంతా చూపిస్తున్నాను. నేను జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఇదంతా తీసాను, ఎవరు లేరు కూడా టైంలోని, అందుకనేసి. అండ్ ఇక్కడ ఇంకా ఎండ అయితే ఉన్నది, 3:30 ఆ టైం కల్లా. ఇవే అనమాట వాష్ చేసిన బట్టలు అవన్నీనా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.